అందరికీ మధ్యాహ్నం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే 2020 సంవత్సరం మనప్పుడు జరుపుకున్నామంటే మన 2000లో మన 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. నేడు మనము పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అందరూ ఇప్పుడు వచ్చి మరి మన పాఠశాల ఉపాధ్యాయులు కూడా అలంకరించి తనకి ప్రత్యేకంగా చేస్తున్నాను. అయితే నేను ఇక్కడ 5th క్లాస్లో అడ్మిషన్ అవ్వడం జరిగింది. 5th నుంచి 9th క్లాస్ వరకు చదివాను. ఎందుకంటే 10th క్లాస్ జనసంఘం ఎలా వచ్చింది సహోదరులు రాజకుమార్ అని చెప్పారు. హాస్టల్ తరపు నుంచి అక్కడ వెళ్ళవలసి జరిగింది. అక్కడ 10th క్లాస్ పూర్తి చేశాను. అయితే ఇక్కడ మనమందరము కూడి ఉన్నాం. ఇది చాలా సంతోషకరమైన దినము. నేను చాలామందిని గుర్తుపట్టలేకపోతున్నాను. నన్ను చాలామంది గుర్తుపట్టచ్చు. ఎందుకంటే నా పోలికలు ఎక్కువ మందికి మారలేదు. అట్లా ఇక్కడ అక్కడక్కడ చూస్తున్నాను కానీ నాకు ఇంకా ఐడెంటిటీ రావట్లేదు. ఓకే, నేను క్లాస్లో చాలా పూర్ణి ఏమీ చదివాను క్లాస్. అయితే కొన్ని జ్ఞాపకాలు చెప్పి స్పీక్ చేస్తున్నానండి. అయితే టీచర్స్కి నాకు అనుసంధానం ఎక్కువగా ఉండేది. మేరీ టీచర్, శ్రీ ప్రవీణ టీచర్, అదేవిధంగా లతా టీచర్, వాళ్ళు టీచర్ ఉండగానే కొంచెం కనెక్ట్ లేకుండా టీచర్. ఆ టీచర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరే నువ్వు బాగా చదవాలి, ఈ సలహాలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఈ సలహాలు ఇచ్చి క్లాస్లో ఎవరు మంచిగా చదువుతారో వాళ్ళ పక్కన కూర్చొని పెట్టారు. నాకు అనిపిస్తుంది ఈ టీచర్లకు ఇంత ప్రేమ చూపిస్తారు నా పైన, ఎందుకు చూపిస్తారు అని అప్పుడప్పుడు అడుగుతూ ఉండేది మైండ్లో. అంటే నేను మంచిగా ఒక పొజిషన్లోకి వెళ్ళాలని ప్రతి టీచరు ప్రతి స్టూడెంట్ బాగా చదవాలి, మంచి పొజిషన్లో ఉండాలని అనుకుంటాను. అట్లా ఆలోచన చేస్తున్నామని నేను ఏ హోంవర్క్ అనుకున్నా లెసన్ కాకముందే హోంవర్క్ రాసుకుంటాను. అట్లా వర్క్ పరంగా అన్నీ చేసి పెడుతుంటే ఆ విధంగా టీచర్స్ చాలా ఇష్టపడేవారు. కాకపోతే బ్యాడ్ అంటే కొందరు టీచర్స్ చనిపోయారు. వాళ్ళు చనిపోతున్నారు. ఇక కొన్ని నెలలన్నా కూడా నేను మొత్తం కలిశాను. వారికి నాకు అనుసంధానం చాలా ఎక్కువగా ఉండేది. ఈ విధంగా జ్ఞాపకాలు ఇంకా చెప్తామంటే చాలా ఉంది, సమయం లేదు. ఎందుకంటే పెద్ద టీచర్ మన ముందున్నారు, మనం ఏదో మాట్లాడుకుంటే టీచర్కి మళ్ళా వీళ్ళన్నీ మాట్లాడుకుంటున్నారని చెప్పేసి తను మళ్ళీ మన చిల్లి కబుర్లు ఉంటాయి కదా, అలాంటి పెద్దల ముందు మాట్లాడడం కూడా ఎక్కువ బాగుండదు. ఆ విధంగా జ్ఞాపకాలు. ఇక జస్కాల టీచర్ వస్తుంటే మధ్యాహ్నం అయినా మార్నింగ్ అయినా తనకి ఏడ కనిపిస్తే ఏ టైం ఆ టైంకి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పకపోతే నాకు మాత్రం క్లాస్ పీకింది. లంచ్ టైంలో వెళ్ళిపోతున్నాం మా వరండాలో, మెయిన్ వరండాలో. ఆ టీచర్ ఇక్కడి నుంచి వస్తుంది, నాకు అటు నుంచి వస్తున్నాను. ఆమె చూసి సడసడగా వెళ్ళిపోతే అరే 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 ఇట్లా అనిపించింది. టీచర్ అంటే ఏంట్రా గుడ్ ఆఫ్టర్నూన్ పోవాలి. అట్లా ఎందుకంటే మంచి టీచర్స్, అలాంటి టీచర్స్ కొందరు మిస్ అయ్యాము. అది చాలా బాధాకరం.
అదేవిధంగా అంటే నేను ఇంతతో జ్ఞాపకాలు ఆపేస్తున్నాను. నేను వర్క్ చేసేది ఒక ఎన్జిఓలో వర్క్ చేస్తున్నాను. ఆ ఎన్జిఓలు వచ్చేసి నాకు ఒక మండలం వచ్చేసి 5 స్కూల్స్ ఉన్న ఆధ్వర్యంలో ఉంటాయి. స్కూల్స్ విజిట్ చేయడం, పిల్లలకు సంబంధించిన బుక్స్ కానీ వాళ్ళకి మెటీరియల్స్ కానీ అట్లాంటివి అందించడం, మరియు వాళ్ళకి ఎవరైనా పిల్లలకి ఏ గ్రేడ్ ప్రీవియస్సీ గ్రేడ్ ఉంటారు కదా, బిగినర్ లెటర్ వాటి పారాస్టూడెంట్, బిగినర్ లెటర్ వాటి పిల్లల్ని తీసుకొని కొన్ని యాక్టివిటీ చేపిస్తూ పిల్లలకి ముందుకి పుషప్ చేసి ప్రతి ఒక్కరూ స్టోరీ చదవగలగాలి. ఆ విధంగా పిల్లలు చేసిన నా బాధ్యత. మ్యాథ్స్, తెలుగు 2 సబ్జెక్టులు నేను చెప్తానండి. ఇది నేను ప్రజెంట్ చేస్తున్న వర్క్. అవకాశం ఇచ్చినందుకు మిత్రులు, శ్రేయోభిషులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామందిని గుర్తుపట్టలేకపోతున్నా, క్షమించండి. అందరినీ కలుస్తాము. నా వల్ల ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే క్షమించవలసిందిగా